సీతారాంపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పెద్ద పెద్ద చెట్లు, దూరంగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ గ్రామంలో జనాలు చాలా సాధారణంగా జీవించేవారు. ఆ గ్రామంలో రమణ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు, ధైర్యవంతుడు. కాని అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అతనికి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అడవి గురించి అతనికి ఎంతో ఆసక్తి. రమణ తల్లి ఇలా అంటుంది: అడవిలోకి ఒంటరిగా వెళ్ళకూడదు, అక్కడ ప్రమాదాలు ఉంటాయి. కాని రమణ మనసు మాత్రం అడవిపైనే ఉండేది. ఒక రోజు అతని స్నేహితులు రమణను ఆటకు పిలిచారు. కాని రమణకు ఆ రోజు అడవికి వెళ్ళాలని బలంగా అనిపించింది. చివరికి అతను ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అతను ఆశ్చర్యపోయాడు. అక్కడ ఎన్నో రకాల పక్షులు, జంతువులు కనిపించాయి. గాలి కూడా చాలా చల్లగా, ప్రశాంతంగా ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పాత దేవాలయం కనిపించింది. ఆ దేవాలయం చాలా పాడైపోయింది. ఎవరూ అక్కడికి వెళ్లకుండా చాలా కాలం అయిందని అనిపించింది. రమణ జాగ్రత్తగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక మూలలో ఒక పాత దీపం కనిపించింది. అది మురికి పట్టి ఉంది. రమణ ఆసక్తిగా దాన్ని తీసి తుడిచాడు. అంతలోనే ఆ దీపం వెలిగింది. ఆశ్చర్యంతో నోరు తెరిచిన ముఖం. రమణ భయపడ్డాడు. కాని వెంటనే ఒక మృదువైన స్వరం వినిపించింది: భయపడకు రమణా. రమణ చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. నేను ఈ దీపంలో ఉన్న శక్తిని. నువ్వు నన్ను మేల్కొలిపావు అని ఆ స్వరం చెప్పింది. రమణ ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు అని అడిగాడు. నేను ఈ అడవిని కాపాడే శక్తిని. చాలా సంవత్సరాలుగా నిద్రలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను మేల్కొలిపావు. రమణ కాస్త ధైర్యంగా అడిగాడు. నాకు ఏదైనా ప్రమాదం ఉందా? ఆ స్వరం నవ్వుతూ చెప్పింది: లేదు. కాని ఈ అడవి త్వరలో ప్రమాదంలో పడబోతుంది. రమణకి ఆ మాటలు అర్థం కాలేదు. ఏ ప్రమాదం అని అడిగాడు. కొంతమంది ఈ అడవిని నాశనం చేయాలని చూస్తున్నారు. చెట్లను నరికి, జంతువులను తరిమేస్తారు. రమణ గుండె బరువైంది. అతనికి ఆ అడవి చాలా నచ్చింది. నేను ఏం చేయాలి అని అడిగాడు. ఆ స్వరం చెప్పింది: నీకు ధైర్యం, మంచితనం ఉంది. నువ్వు ఈ అడవిని కాపాడగలవు. రమణ కాస్త భయపడ్డాడు. నేను ఒక్కరినే ఉన్నాను కదా. నువ్వు ఒంటరిగా లేవు. నీకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు మొదలు పెట్టాలి అని చెప్పి ఆ దీపం మళ్లీ నిశ్శబ్దమైంది. రమణ ఆలోచిస్తూ గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ రోజు అతనికి నిద్రపట్టలేదు. అడవి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. మరుసటి రోజు అతను తన స్నేహితులకు ఈ విషయానికి చెప్పాడు. వాళ్ళు మొదట నమ్మలేదు. కాని రమణ చూపిన ధైర్యం చూసి చివరకు వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల తర్వాత గ్రామానికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద యంత్రాలు తీసుకుని వచ్చారు. వాళ్ళు అడవిని నరికి కర్మాగారం నిర్మించాలనుకున్నారు. ఇది చూసి రమణకి కోపం వచ్చింది. అతను వెంటనే గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి ఈ విషయానికి చెప్పాడు. గ్రామ పెద్దలు మొదట భయపడ్డారు. వాళ్ళు చాలా శక్తివంతులు. మనం ఏం చేయగలం అన్నారు. కాని రమణ వెనక్కి తగ్గలేదు. మన అడవిని మనమే కాపాడుకోవాలి అన్నాడు. అతని మాటలు గ్రామంలోని యువతకు ధైర్యం ఇచ్చాయి. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు: అడవిని కాపాడాలని. వాళ్ళు అడవిలోకి వెళ్లి చెట్ల దగ్గర నిలబడ్డారు. యంత్రాలు రాకుండా అడ్డుకున్నారు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు కోపంగా వచ్చారు. ఇది ప్రభుత్వ భూమి, మీరు వెళ్ళిపోవాలి అన్నారు. రమణ ధైర్యంగా ముందుకు వచ్చి, ఇది మా జీవితం, మా అడవి, మేము వెళ్ళము అన్నాడు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కంపెనీ వాళ్ళు కోపంగా యంత్రాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కాని రమణ మరియు గ్రామస్తులు చెట్లకు అడ్డుగా నిలబడ్డారు. ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. అప్పుడు ఒక అధికారి ముందుకు వచ్చి గట్టిగా అన్నాడు: మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే పోలీసులను పిలుస్తాం. గ్రామస్తులు కొంత భయపడ్డారు. కాని రమణ ధైర్యంగా చెప్పాడు: మేము తప్పు చేయడం లేదు. ప్రకృతిని కాపాడటం తప్ప. అతని మాటలు అందరికీ ధైర్యం ఇచ్చాయి. ఆ సమయంలో అకస్మాత్తుగా గాలి బలంగా వీచింది. గాలి ముఖం ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. చెట్లు గట్టిగా ఊగాయి. అందరూ ఆశ్చర్యపోయారు. రమణకు వెంటనే ఆ మాయ దీపం గుర్తొచ్చింది. ఆ అడవిలోని ఆ పాత దేవాలయం వైపు నుండి ఒక వెలుగు కనిపించింది. చిన్న చిన్న మెరుపులు
ఆ వెలుగు క్రమంగా పెద్దదై అడవి అంతా ప్రకాశించింది. ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ప్రకృతిని కాపాడేవారిని నేను ఎప్పుడూ రక్షిస్తాను. కంపెనీ వాళ్లు భయపడ్డారు. యంత్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. వాళ్లకు ఏంటో అర్థం కాక భయంతో వెనక్కి తగ్గారు. అధికారి గట్టిగా అన్నాడు, ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది, మనం వెళ్దాం అని చెప్పి వాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గ్రామస్థులు ఆశ్చర్యంతో రమణ వైపు చూశారు. ఇది ఎలా జరిగింది అని అడిగారు. రమణ చిరునవ్వుతో అన్నాడు, ప్రకృతి మనతో ఉంది. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం కూడా ఈ విషయానికి తెలుసుకుంది. అడవిని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. ఆ గ్రామం పేరు అన్ని చోట్ల వినిపించింది. రమణ ధైర్యం అందరికీ ఆదర్శంగా మారింది. రమణ మళ్ళీ ఒక రోజు ఆ పాత దేవాలయానికి వెళ్ళాడు. ఆ దీపం ముందు నిలబడి నెమ్మదిగా అన్నాడు, ధన్యవాదాలు. అప్పుడు ఒక మృదువైన వెలుగు మెరిపించింది. అది రమణకు ఆశీర్వాదంలా అనిపించింది. ఆ రోజు నుంచి రమణ ప్రకృతిని కాపాడే వ్యక్తిగా మారాడు. పిల్లలకు, పెద్దలకు చెట్ల విలువ, ప్రకృతి ప్రాముఖ్యత గురించి చెప్పడం ప్రారంభించాడు. గ్రామం మరింత అందంగా మారింది. పక్షుల కిలకిలారావాలు, చెట్ల నీడ, అందరూ ఆనందంగా జీవించారు. నీతి: ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.